పంపిన గంధర్వుడు హంసరాజు ఇంకా రాలేదేమిటి? చూస్తుంటే ఇదేదో అసురుల పక్షిలాగా అనిపిస్తుంది. అవును, తను అట్టాసురుడు, తారకాసురుడి అసుర పక్షి. కానీ ఇది ఇక్కడికేం చేయడానికి వచ్చింది? ఓహో, ఇది తారకాసురుడి దూతగా వచ్చిందేమో. ఆ పక్షి ఏదో మూటను తీసుకొస్తున్నట్టుంది. కుమార్ కార్తికేయ, అందులో ఏముంది? సరిగ్గా నేను భయపడినట్టే జరిగింది. శాంతి కాదు, యుద్ధమే కోరుతున్నాడా తారకాసురుడు? ఆ విషయాన్ని దుష్కృత్యమే స్పష్టంగా చెబుతుంది. ఇక యుద్ధం జరగక తప్పదు. कुमार कार्तिकेय की जय हो, 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 कुमार कार्तिकेय की जय हो। हर हर महादेव, 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 हर हर महादेव। విజయీ భవ పుత్ర. అమ్మా, మీరు మీ యొక్క జ్ఞానాన్ని ఇంకా శక్తుల్ని ప్రసాదించారు నాకు. కానీ ఏమిటో చెప్పు. నీలో ఇంకా అపూర్ణతాభావం మిగిలుందా? ఇప్పటికీ నీ ఏర్పాట్లు పూర్తి కాలేదా? అవునమ్మా, జ్ఞానం బలాన్ని ఇంకా శక్తివంతంగా చేస్తుంది. కానీ వాటిని ప్రయోగించడం కోసం తగినంత అనుభవం కూడా ఉండాలి కదా. మరి నాకు అనుభవం లేదు కదా. నీ మాట ముమ్మాటికి నిజం. అనుభవం కాలంతో పాటు వస్తుంది. దాని గురించి ఏమీ ఆలోచించకు. నా అనుభవం నీకు పూర్తిగా ఉపయోగిస్తుంది పుత్ర. యుద్ధ సమయంలో నీకెప్పుడైతే అనుభవం అవసరమనిపిస్తుందో అప్పుడు నువ్వు నన్ను నిస్సంకోచంగా తలుచుకో పుత్ర. నేను వెంటనే నీ ముందుకొచ్చి నీకు తగిన మెళకువలు నేర్పిస్తాను. పుత్ర, దేవసేనాపతివి నీవు. దేవతలను రక్షించడం ఇప్పుడు నీ బాధ్యత. వెళ్ళు, నీ బాధ్యతను నెరవేర్చు. योगीश्वरो महासेनः कार्तिकेयो अग्निनन्दनः स्कन्दः कुमारः सेनानिः स्वामी शङ्कर सम्भव।
హర హర మహాదేవ 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 హర హర మహాదేవ. మహారాజా, దేవతల సైన్యం మనల్ని చుట్టుముట్టింది. ఎంతైనా మీరిలా చేసుండకూడదు అసురేంద్ర. వారు సంధి ప్రస్తావన పంపించారు. దానికి సమాధానంగా దూత శిరస్సు నరికి పంపించారు. నేను చేసింది కాదు, నీ ఆలోచనే తప్పు అట్టాసురా. నేనేం చేసినా తగిన పనే చేస్తాను. మహోన్నతుడైన త్రిలోక అధిపతి తారకాసురుని నేను. యుద్ధాగ్ని జ్వాలలో చలి కాచుకునే రకం నేను. అందులోనూ ఆ దేవతలంతా కలిసి కట్టుకొని నేను పిలవాలనుకున్న చోటికే వస్తున్నారు. వాళ్ళంతా నా మాయానగరం శోణితాపురానికి వస్తున్నారు. రానివ్వు. ఆ దేవసేన ఎంత గొప్పగా ఉంటుందో నేను చూస్తాను. ఆ! ఈ దేవతలు మాత్రమే వచ్చారా? వారి సేనాపతి రాలేదా? చూడు, పన్నాగం ఎలా సఫలమయ్యిందో చూడు. ఎక్కడా ఆ బాలుడు రక్తంలో ముద్దైన శిరస్సును చూసి భయభ్రాంతుడైపోయాడు. ఆ బాలుడు ఏమైపోయాడు? మహాదేవ పుత్రుడు కుమార కార్తికేయుడు. ఎక్కడున్నాడు? దేవతల సేనాపతి ఎక్కడున్నాడు? మహారాజా, ఇందాక అడిగారుగా ఆ శివపుత్ర కార్తికేయుడెక్కడని. చూడండి,
మహారాజా, అతనే ఇక్కడికి వస్తున్నాడు. అతను జన్మించినదే తమరిని తుదముట్టించడానికి. తను వచ్చేశాడు మహారాజా, తను వచ్చేశాడు. సమయం ఆసన్నమైంది. ఇక అంతమవుతాయి అధర్మం, అన్యాయం, అక్రమాలు. సమయం ఆసన్నమైనది. ఇక అంతమవుతుంది తారకాసురుడి యొక్క జీవితం. సమయం ఆసన్నమైనది శాంతి సౌభాగ్యాలు ప్రతిష్ఠించడానికి. మయూరమా, నాకెందుకో గాని నేనేదో మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది. అది చాలా ప్రధానమైనది కూడా అనిపిస్తుంది. మహారాజా, దేవసేనాపతి కార్తికేయుడు ఇటే వస్తున్నారు చూడండి. వారు తన వెంట ప్రచండ మారుతాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఆ ప్రళయ మారుతంలో శోణితాపురం నాశనమైపోతుంది. నాశనం కాక తప్పదు మహారాజా. ఇంకా సమయం మించిపోలేదు. యుద్ధాన్ని విరమించుకోండి. నా మాట వినండి మహారాజా. ఈ అకాల ప్రళయాన్ని నుండి రక్షించండి మహారాజా. మీరిప్పుడు కార్తికేయుణ్ణి ఆపకపోతే మీరు మీరు సర్వనాశనమైపోతారు. 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 నువ్వు చెప్పేది 100% నిజమే అంటావురా. చూస్తుంటే మహారాజు పరిస్థితిని అర్థం చేసుకున్నట్టున్నారు. ఏదో శక్తి విడుదలవుతుంది. ఆగండి.
వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు. యుద్ధం చేయడం వృధా ప్రయాస. యుద్ధం వల్ల ఎవరికి లాభం? అంటే ఈ తారకాసురుడు సంధి చేసుకోవాలి అనుకుంటున్నాడా? అనవసరంగా జన సంహారం జరగడం అనవసరం కదా. మనం చర్చలు జరుపుకోవాలి, శాంతిని ప్రతిష్ఠించుకోవాలి, యుద్ధాన్ని విరమించుకోవాలి. మనం తారకాసురా, మేము దూతను పంపించి శాంతికై ప్రతిపాదన చేశాము. కానీ నువ్వు పరమ క్రూరంగా తనను వధించి అతని యొక్క శిరస్సును పంపించి యుద్ధం తప్ప మరే మార్గం లేకుండా చేసావు మాకు. తారకాసురా, మరిప్పుడు శాంతి ప్రవచనాలకి అర్థం ఏంటి చెప్పు? ఇదేం నాటకం తారకాసురా? బహుశా నువ్వు మా అపార సైన్య బలాన్ని చూసి భయపడుతున్నట్టున్నావు. నేనిక్క నుండి చూస్తుంటే నాకు కనబడుతున్నారు మీ దుష్ట దేవతలందరూ. మా సోనితాపురంలో ఉన్నారు. త్రిలోకాధిపతి రాజధాని శోనితాపురంలో ఉన్నారు. కనుక మీరంతా నన్ను గౌరవించాలి. సామంతులు భృతులు గనుక మీరు నాకు సమాధానం చెప్పేవాళ్ళ? నేను తారకాసుర్నే. వెళ్ళండి, వెనుదిరిగి వెళ్ళండి. బతికి బట్ట కడతారు. వెళ్ళండి, స్వర్గానికి వెళ్ళి అక్కడ నాకు సామంతులుగా ఉంటూ మీ ప్రాణాలు కాపాడుకోండి. ఈ తారకాసురుడు ఎంతకైనా తెగించగలడని మీకిప్పటికే అర్థమై ఉంటుంది కదా. ఇంక నా ఆగ్రహానికి గురి కాకముందే వెళ్ళిపోండి. ఒకవేళ నా ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఆ తరువాత ఎవరు నా నుంచి తప్పించుకోలేరు. నా మనసు మార్చుకోకముందే మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళండి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా? లేదంటే ఒక్కొక్కరిని నేను చీల్చి చెండాడగలను. అర్థమైందా? ఏమట్టాసురా, ఎలా ఉన్నాడు మా శాంతి దూత? మా శాంతి దూత వారి పరాజయం గురించి ఎలా హెచ్చరించాడో చూసావా? ఇదేమిటి? తారకాసురుడు దేవతలను అవమానిస్తున్నాడు. ఇప్పుడు తారకాసురుడు శక్తి యుక్తులేమిటో రుచి చూపిస్తాను ఈ దేవతలందరికీ. చెప్పండి, చేసి చూపించమంటారా? నాకు ఆనందంగా ఉంది. ఈ దేవతలందరినీ ఎవరు అవమానించి ఉండరు. సామర్థ్యం లేని సైనికులు ఎంతమంది ఉన్నా వ్యర్థమే. వాళ్ళందరినీ నా కాళ్ళ కింద నలిపి పారేస్తాను. అర్థమైంది కదా? నలిపి పారేస్తాను. ఇక యుద్ధమే జరిగితే మీ దేవతల్లో ఒక్కరికి కూడా బతికే అవకాశం ఉండదని గుర్తించుకోండి. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుండి. హర హర మహాదేవ! 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 హర హర మహాదేవ!
ఏం జరుగుతుంది? ఎంత పని జరిగిపోయింది? కుమారస్వామి గుర్తించలేదు గాని దేవసేనాపతిగా ఆయన వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. తప్ప? ఏమిటా తప్పు విప్రవర్య? యుద్ధం చిట్టచివరి ప్రత్యామ్నాయం. ప్రత్యర్థి మేకపోతు గాంభీర్యం చూసి బెదిరిపోకూడదు.